హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. ఇవాళ పౌర్ణమి కదా, మరి కార్తీక పౌర్ణమి ఎంతో విశిష్టమైంది. ఎంతోమంది ఆ కులము ఈ కులము పెద్ద చిన్న తేడా లేకుండా, ఆడ మగ అని కూడా తేడా లేకుండా ఈరోజు పౌర్ణమి రోజు ఉపాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగించుకొని తింటారు కదా. అసలు కార్తీక పౌర్ణమి రోజున ఏం చేయాలో ఏంటో తెలుసుకుందాం మనం. ప్రతి వాళ్ళు కూడా ఇళ్లలో కార్తీక పౌర్ణమి దీపం పెట్టుకుంటారు. అందుకే ఆ రోజు వెలిగించే దీపాలు గుత్తి దీపాలు కూడా పెడతారు. ఏంటంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒక ఇల్లు మనం కడితే ఆ ఇంట్లో దీపం లేకుండా ఏ ఒక్కరోజు ఉండకూడదు కదా. శాస్త్రంలో ఏంటంటే యథార్థంగా మీరు ఇల్లు కట్టి ఎక్కడైనా తాళం వేసి వెళ్ళిపోతున్నారనుకోండి, ఇంటి బ్రహ్మగారు ఉంటారు. మరి ఆయన్ని పిలిచి, అయ్యా మేము కాశీ పట్టణానికి వెళ్తున్నాము, రావటానికి ఒక 20 రోజులు పడుతుంది. ఈ 20 రోజులు మీరు కాస్త మా పూజా మందిరంలో దీపం వెలిగించి స్వామికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి అని చెప్పి వెళ్ళాలి. ఇంటి తాళం ఇచ్చి మరి ఆయన రోజు దీపం పెట్టి వెళ్ళేవారు. ఇంట దీపం వెలగలేదు అంటే పరమ అమంగళకరమైన గృహం అని గుర్తన్నమాట. అలా నీ ఇండ్లున్నవి ఎన్ని ఉన్నాయో అన్ని చోట్ల దీపం వెలగాలి. స్వగృహే అని నీవు ఎక్కడ కూర్చొని సంకల్పం చెప్పగలవో అక్కడ అన్ని చోట్ల దీపాలు వెలుగుతూ ఉండాలన్నమాట. ఎప్పుడు 365 రోజులు. అలా దీపం వెలగకపోతే ఆ దోషం మీకే వస్తుంది. మళ్ళీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపం పోగొట్టుకోవటానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడిన అద్భుతమైన తిథి కార్తీక పౌర్ణమి అన్నమాట. అందుకే కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులు అంటే గుత్తి దీపం అంటే కట్ట, మనం 365 ఒత్తుల కట్ట అంటాం కదా, అదనమాట అని ఆవు నేతిలో ముంచి వెలిగిస్తూ ఉంటారు. 10 రోజుల్లో 15 రోజులు ఇది తెలియకముందు ఎప్పుడు తప్పు చేసిన రోజులు ఎన్నెన్ని ఉన్నాయో, ఒక ఏడాదంతా నేను దీపం పెట్టకపోతే ఎంత పాపం వస్తుందో అదంతా పోవాలని 365 ఒత్తులు వెలిగించి వచ్చేస్తారన్నమాట. మరి దీపాలు వెలిగించుకోవాలి. ఎవరు వెలిగించాలి? ఇంటి యజమాని వెలిగించాలి. మా ఆవిడ వెలిగిస్తుంది, నేను టీవీ చూస్తాను అని అనకూడదు. యజమాని పంచగట్టుకొని వెళ్ళి దేవాలయంలో దీపం పెట్టాలి. యజమాని ఇంట్లో దీపం పెడితే సమస్త భూతాలకు ఉపకారం చెప్పాలి. ధర్మపత్ని సమేతస్య అని సంకల్పం ఉంది, కానీ ఆవిడ వెలిగించి ధర్మపతి సమేతస్య అని సంకల్పం లేదు కదా. అందుకని యజమానే దీపం పెట్టాలన్నమాట. పురుషుడు యజమాని ఇంటికి కాబట్టి యజమాని ఆ రోజున ఇది చెయ్యకపోతే అతనికి పరమేశ్వరుడు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని జార విడుచుకున్నవాడు అవుతాడు. కాబట్టి ఎంతంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం వస్తుందన్నమాట. దేవాలయ ప్రాంగణంలో కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి. ఇంట్లో అయితే తిథిని ప్రమాణం తీసుకోవాలి. ఇంట కార్తీక దీపం పెడితే కార్తీక పౌర్ణమి తిథి ప్రధానం, దేవాలయంలో పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం అన్నమాట. అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రం నాడు జ్యోతిని వెలిగిస్తారు. అరుణాచలంలో ఆ కృత్తికా దీపోత్సవం చూడడానికి కొన్ని లక్షల మంది వస్తారు. ఆ రోజున అసలు గిరి ప్రదక్షిణ చేయడానికి అవకాశమే ఉండదు. మొత్తం జనంతో నిండిపోతూ ఉంటారు. కొండ చుట్టూ వెలుగుతున్న దీపాన్ని ఒక్కదాన్నే చూస్తారన్నమాట. చూసి నమస్కారం చేస్తారు. మరి అలాంటప్పుడు కార్తీక దీపం తెలుసు కదా ఏంటో. అలాగే ఈ
ఎలా నమస్కారం చేస్తారు. భగవాన్ రమణులంతటి వారు కూడా అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికీ వచ్చేసి ఆ సోఫాలో పడుకొని అరుణాచలం కొండ మీద వెలిగే దీపం కోసం ఎదురు చూస్తూ ఉండేవాట. ఆయనే పెద్ద జ్యోతి స్వరూపుడు కదా, అయినా సరే జ్యోతిని చూసి నమస్కరిస్తూ ఉండేవారట. భారతదేశం మొత్తం కృతికా దీపోత్సవం అంటే అంత ప్రసిద్ధి. అరుణాచలం కొండే అగ్నిలింగం కాబట్టి ఆ కొండ మీద వెలిగించే దీపానికి అంత ప్రఖ్యాతి. అందుకే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే దీపం కేవలం మన కొరకే కాకుండా మనం చేసే దుష్కృతులను పోగొట్టి, మన పాపాలను పోగొట్టి, అంతర తిమిరాన్ని పోగొట్టి, బాహ్యంలోని తిమిరాన్ని పోగొట్టి, లోకోపకారం చేసి సమస్త జీవులను ఉద్ధరించడానికి పెట్టిందే దీపం. కాబట్టి ఆశ్వయుజ మాసం చివర వచ్చిన తిథి నాడు వెలిగించిన దీపం మొదలుపెట్టి కార్తీక పౌర్ణమి నాటి దీపానికి అంత గొప్పతనం ఇచ్చారు. చూసారా కార్తీక పౌర్ణమి దీపానికి ఉన్న విలువ ఎంత గొప్పదో. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ అవకాశాన్ని దార విడుచుకోకూడదు. ఉపాసం ఉన్నా లేకపోయినా, మనం ఇంట్లో ఉన్నా ఊరెళ్తున్నా, ముందు దీపం పెట్టి కార్తీక దీపం నమస్కరించుకోవాలి. అంత గొప్ప మరి మనకి విలువ ఉన్న దీపాన్ని జార విడుచుకోము కదా మనము. ఎప్పటికీ కూడా మనం జీవంతో ఉన్న జీవి ఉన్నన్నాళ్ళు ఈ కార్తీక దీపం అనేది పెట్టడం చాలా ముఖ్యమైనదన్నమాట. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ కలుసుకుందామరా. మీ గౌరీ పూర్ణ. బాయ్.